ప్రత్యూష డెడ్ అని చెప్పాడు, చనిపోయిందని చెప్పారు. అంటే నాకు అప్పుడు అర్థం కాల. బాధలో ఉన్నాం, ఏడుస్తున్నాం, మొత్తుకుంటున్నాం, చనిపోయింది అన్నారు, ఆ టెన్షన్లో ఉన్నాను. వాట్ ఈజ్ వాట్ అన్నది నాకు అప్పుడు అర్థం కాలేదు, ఏం అర్థం కాలేదు. నా మొత్తం మైండ్ అంతా బ్లాక్. నైట్ నుంచి నేను అదే సిచ్యువేషన్లో ఉన్నాను. ఎందుకు నా బిడ్డ హాస్పిటల్లో జాయిన్ అయింది, ఏమైంది, సిద్ధార్థ రెడ్డికి ప్రత్యూష మధ్యలో ఏమైంది, చెప్పేవాళ్ళు ఎవరు లేరు మాకు. ఏమైంది, ఎందుకు హాస్పిటల్లో అడ్మిట్ అయింది, ఎందుకు పాయిజన్ తీసుకుంది, నేను ఇంత సపోర్ట్ ఇచ్చినా, ఇంత డేర్గా అన్నిటికీ ఓకే అన్నది, సడన్గా టైం వచ్చేసరికి ఏమైంది. తను ఐసీయూలో పెట్టిండ్రు, దగ్గరికి పోనిస్తలేరు, మాట్లాడిస్తలేరు, చూడనిస్తలేరు. సిద్ధార్థ రెడ్డికి మాత్రం వివిఐపి ట్రీట్మెంట్ జరుగుతుంది. మదర్ అండ్ ఫాదర్ వస్తున్నారు, రిలేటివ్స్ వస్తున్నారు, ఫ్రెండ్స్ వస్తున్నారు, ఆయన చుట్టూరా కూర్చుంటున్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు, అన్నీ జరుగుతున్నాయి. మమ్మల్ని మాత్రం నా కూతురు దగ్గరికి పోనిస్తలేరు, నా బాబుని పోనీలే, నన్ను పోనీలే, మా రిలేటివ్స్ మళ్ళీ చూడనిస్తలేరు. అండర్ ట్రీట్మెంట్ అంటారు ఏమన్నట్టు, ఒక సింగిల్ మెడికల్ వర్డ్ అండర్ ట్రీట్మెంట్. ఐసీయూలో ఉంది, మీరు పోవద్దు అంటారు. హాస్పిటల్ అడ్మిట్ అయినప్పటి నుంచి తెల్లారి వరకు ఒక 10 అడుగుల దూరంలో ఉండి ఒక్కసారి చూపించారు. నాకు దగ్గర కూడా పోలే. నేను ఒక ధైర్యం వస్తుంది సార్ నా కూతురికి, వెళ్ళి ఇట్లా టచ్ చేస్తాను, అమ్మ నేను వచ్చినా భయపడక కొంచెం చెప్తాను, నో 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 షీ ఈజ్ ఇన్ అండర్ ట్రీట్మెంట్, మీరు దూరంగా ఉండండి, దగ్గరికి పోవద్దు. మరి అతను పాయిజన్ తీసుకున్నాడు, మరి అతనికి ఎందుకు అందరు ఉంటున్నారు చుట్టుపక్కల? నోబడి క్వశ్చనింగ్, నోబడి ఆన్సరింగ్. అక్కడ ఎవ్వరు మా తరఫున మాట్లాడేటోళ్ళు కానీ, మా దగ్గర అడగటోళ్ళు కానీ ఎవ్వరూ లేరు. దిక్కు తోచని పరిస్థితుల్లో అనామకుల్లాగా నేను నా కొడుకు నిలబడిపోయాం. నా కొడుకు చిన్నోడప్పుడు నిలబడిపోయాం, ఒక్కదాన్ని అల్లాడిపోయినా. అక్కడ ఎవరూ పట్టించుకోలే. నేను 8:30, 9 గంటలకు పోతే 11 గంటల వరకు నన్ను ఐసీయూ బయటనే నిలబెట్టారు. నేను నా కొడుకు అట్లా నిలబడిపోయాను. వాళ్ళు మాత్రం అందరికి లోపలికి వెళ్తున్నారు, అదే ఐసీయూ నుంచి లోపలికి వెళ్ళాలి సిద్ధార్థ రెడ్డి. వాళ్ళందరూ వెళ్తున్నారు, వస్తున్నారు. నన్ను నా కొడుకుని మాత్రం 2 అవర్స్ బయట నిలబెట్టేశారు. నిలబెట్టి అండర్ ట్రీట్మెంట్ అవుతుంది, మీరు వెళ్ళొద్దు, డాక్టర్స్ పిలిచినప్పుడు వెళ్ళాలంటారు, సెక్యూరిటీ మమ్మల్ని లోపలికి మీరు పక్కన ఉండడమ్మా అంటారు. ఎంత ఏడ్చినా, ఎంత మొత్తుకున్నా లోపలికి పోనీలే. 2 అవర్స్ తర్వాత లోపలికి పంపిస్తే దగ్గరికి పోనీలే. మొత్తం గ్రీన్ కలర్ క్లాత్ కప్పేశారు, గ్రీన్ కలర్ క్యాప్ పెట్టారు, ఇక్కడికి మాస్క్ పెట్టారు, ఓన్లీ కళ్ళు మూసేసి ఉన్నాయి అంతే. ఇంత మాత్రమే కనబడుతుంది, ఏం కనబడట్లే ఫేస్. వీడికి మాస్క్, వీడికి గ్రీన్ కలర్ క్యాప్, ఇక్కడ దాకా క్లాత్ కప్పేశారు. పైన ఒక పెద్ద ఎక్విప్మెంట్ పెట్టారు, ఏదో అండర్ ట్రీట్మెంట్ అని చెప్పి పెద్ద ఎక్విప్మెంట్ పెట్టారు. అంటే ప్రత్యూష ఏమి కనబడట్లే, కళ్ళు మూసుకొని ఉంది. 10 అడుగుల దూరంలో మమ్మల్ని నిలబెట్టారు. అంటే ప్రత్యూష చచ్చిపోయిందా, ఏం జరుగుతుందో మీకు తెలియని యాక్టింగ్ చేపిస్తున్నారా, మాకు ఏమీ తెలియదు. నేను ఏడ్చుకుంటాను, సార్ ఒక్కసారి నా బిడ్డ దగ్గరికి వెళ్తాను సార్, ప్రత్యూష దగ్గరికి వెళ్తాను, ఒకసారి ఇట్లా చేస్తే అమ్మ వచ్చిందన్న ధైర్యం ఉంటుంది సార్, నేను వెళ్తాను సార్, నా ధైర్యం చెప్తాను, నాకు కొట్టుకుంటుంది సార్, వెళ్తాను, నేను ఎంత ఏడ్చినా. మీరు వెళ్ళొద్దు, మీరు బయట ఉండండి అంటారు. 2 నిమిషాలు చూపించారు, మీరు వెళ్ళి బయట కూర్చుండమ్మా, ఐసీయూలో ఎక్కువ ఉండొద్దు అంటారు. అదే ఐసీయూకి పక్క డోర్లో సిద్ధార్థ రెడ్డి పట్టుకొని ఉన్నారు, అందులో 20 మంది 15 మంది ఉన్నారు. వాళ్ళు ఉంటే ఐసీయూలో ఏం కాదు, నేను ఒక్కదాన్ని ఉంటే ఐసీయూలో ఏమో అయిపోతుంటే బయటకు పంపించేశారు. బయట వచ్చి కూర్చున్నా.